ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఎన్జీఓలు నిరసన తెలుపుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఉద్యమ సంకారం పేరుతో కూడా తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ వీరంతా ఏలూరు కలెక్టరేట్ వద్ద నిరసన దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నాయకులు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు చౌడగిరి శ్రీనివాస్ సార్, ఏం జరుగుతుంది, ఏంటి మీ సమస్యలను ప్రభుత్వం వినిపించుకుంటుందని నమ్మకం ఉందా? సమస్యలు ఏంటి, మీ డిమాండ్లు ఏంటి? ప్రభుత్వం మీద నమ్మకం లేక 4.5 సంవత్సరాల నుంచి, అంటే సుమారుగా 4 సంవత్సరాల 10 నెలల కాలం ఉద్యోగులు ఈ ప్రభుత్వం ఏదో చేస్తుంది. ఎందుకంటే సుదీర్ఘ పాదయాత్రలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డిఏలు కానీ పిఆర్సీలు కానీ అలాగే వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి 27% ఐఆర్ ప్రకటించారు. ఈ 27% ఐఆర్ ప్రకటించిన తర్వాత మరి 11వ పిఆర్సీలో 23% ఫిట్మెంట్ కుదించి మరి ఉద్యోగులకు రివర్స్ పిఆర్సీ ఇచ్చారు. అక్కడి నుంచి మేము ఉద్యమం మరి తీవ్రతరం చేద్దాం అనుకుంటే ఏ రోజుకు ఆ రోజు మంత్రివర్గ ఉపసంఘం కానీ చీఫ్ సెక్రటరీ కానీ ఫైనాన్స్ అధికారులు వీరందరూ కూడా మమ్మల్ని మేము ఇవాళ ఇస్తాం, సెప్టెంబర్లో ఇస్తాం, నవంబర్లో ఇస్తాం అన్నారు. మేము వేచి చూసాం. మా యొక్క మరి నిరీక్షణకి ఫలితం దక్కక ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో మరి ఉద్యమ కార్యాచరణలో భాగంగా మరి ఏలూరు కలెక్టరేట్ వద్ద మరి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లతోటి ఒక మహాధర్నాన్ని ఇక్కడ చేపట్టాం. మరి అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే మా న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిష్కరించకపోతే చెలో విజయవాడ 27వ తారీఖున కూడా బ్రహ్మాండంగా బీఆర్టీఎస్ రోడ్డు ఉద్యమాన్ని తలపించే విధంగా చేస్తామని, లేని పక్షంలో మెరుపు సమ్మె కూడా ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. సరే, ఏంటి జేఏసీలో ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఏంటి ప్రధానంగా మీ డిమాండ్లు నెరవేర్చకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఇందులో ప్రధానంగా అన్ని ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు, పెన్షనర్ సంఘాలు కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇది ఒక్క సమస్య కాదు, ఒక వర్గానికి చెందిన సమస్య కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగోపాధ్యాయులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం విఫలమైంది. ప్రధానంగా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ని ఇస్తానని చెప్పి ఈ రోజుకి కూడా దాని మీద నిర్ణయం తీసుకోకుండా యూటర్న్ తీసుకుని జీపీఎస్ అని కొత్త విధానాన్ని తీసుకురావటం, అలా మా పెండింగ్ బకాయిలన్నీ పెట్టడం, మేము దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంటే మేము మోసపోయామని భావించి మేము పలు దఫాలకు ఇచ్చిన ప్రాతినిధ్యాలకు అన్ని మార్చిలు ఇస్తారని మన జరిగినటువంటి మంత్రివర్గ ఉపసంఘంలో కూడా దాన్ని తుంగలో తొక్కారు. కాబట్టి మేము రోడ్డు మీదకి వచ్చి ఈ ఉద్యమానికి సిద్ధమయ్యాం. జేసీ కన్వీనర్ నర్సు రామారావు ఉన్నారు. సరే, ఏంటి దశల వారీ కార్యాచరణ అనుకున్నారు, నల్ల బ్యాడ్జీలతో కూడా మీరు నిరసన తెలిపారు. ఏంటి ఇప్పుడు ప్రభుత్వం వినకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్ కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఉద్యోగులు ఆఫీసుల్లో 4.5 సంవత్సరాలుగా ప్రభుత్వం మారుతుందేమో, మాకు రావాల్సింది సకాలం ఇస్తుందని ఎదురు చూశారు. ప్రభుత్వ వైఖరితో మారలేదు కనుక ఇప్పుడు మా వైఖరి మారింది. రోడ్లు ఎక్కడ మొదలుపెట్టాం, మొన్నటి వరకు ఆఫీస్లో కూర్చుని నల్ల బ్యాడ్జీలతో కూర్చున్నాం. నిన్న ఇవాళ రోడ్ల మీదకి వచ్చాం. రేపు పొద్దున విజయవాడ చలో విజయవాడ కార్యక్రమం పెడుతున్నాం. అది పెట్టిన తర్వాత మా రాష్ట్ర కార్యవర్గం ఏదైతే పిలిపిస్తుందో వెంటనే తక్షణం ఉద్యోగులందరూ కూడా ఆకస్మిక సమ్మెకి కూడా సిద్ధంగా ఉన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు అందరూ కూడా ఆకస్మిక సమ్మెకి సిద్ధంగా ఉన్నారు. కనుక ప్రభుత్వం వెంటనే తన మొండి వైఖరి మార్చుకుని ఉద్యోగులకి ఇవ్వాల్సినన్ని సకాలంలో ఇవ్వాలి, ఐఆర్ వెంటనే చెల్లించాలి. దాంతోపాటు ప్రభుత్వం సీఎం గారితో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరగాలి. మంత్రివర్గ ఉప కమిటీ వద్దు, మాకు డైరెక్ట్ సీఎం గారే మాతో చర్చలు చేయాలి. మా ప్రధాన డిమాండ్ ఇది ఐఆర్తో పాటు. మొత్తం మేము చూసుకుంటే మంత్రివర్గ వద్దు, కమిటీ వద్దు, మేము సీఎం జగన్తోనే మాట్లాడతాం. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఇప్పటికే చలో విజయవాడ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. దాంతో కూడా ప్రభుత్వం దిగిరాకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటుగా ఆకస్మిక సమ్మెకు కూడా దిగుతామని ఇక్కడ ఉద్యోగ సంఘాల నాయకుల జేఏసీ చెప్పే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.